సో ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఒక మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్ని అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ తాన్లా అనే కంపెనీ అనేది తీసుకుంటే వీళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఒక 10 years 20 years బ్యాక్ 20 years బ్యాకే స్టార్ట్ చేశారు వీళ్ళ కంపెనీ అనేది. బట్ ఈ కంపెనీ అనేది రావడం జరిగింది, ఎన్ఎస్సిలో బిఎస్సిలో లిస్టింగ్ అవ్వడం జరిగింది. బట్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే రిటైలర్స్గా మనకు ప్రాఫిట్స్ వస్తాయా రావా అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రతి కంపెనీ కూడా చాలా ఆర్భాటంగా వాళ్ళు ఏంటంటే లిస్ట్ చేస్తారు, ఎన్ఎస్సిలో కావచ్చు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కావచ్చు. బట్ ఏంటంటే వాళ్ళు సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అలాంటి కంపెనీలు ఎన్నో చూసాం మనం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వీళ్ళ ప్రోడక్ట్స్ చూసాం, వాయిస్లీ అంట, నెక్స్ట్ ట్రూ బ్లాగ్, మెసేజింగ్, వాయిస్, ఐఓటీ. అదేవిధంగా ఏంటంటే వీళ్ళకి కాంపిటీషన్స్ చాలామంది ఉంటారు. ఓకే, వెల్ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ ఉంటాయి. వీళ్ళ ప్రోడక్ట్స్ ఇవి, వీళ్ళకి మంచి కస్టమర్ బేస్ ఉంది, క్లయింట్ బేసు, కొటాక్, ఫ్రీ చార్జ్, కెనరా బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. ఏదంటే నేను తాన్లా గురించి మాట్లాడుతున్నాను. బట్ ఏంటంటే వీళ్ళు ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేస్తారా, కాంపిటీషన్లో నిలబడతారా, లాంగ్ రన్లో అసలు ఈ కంపెనీ అనేది ఉంటుందా, సర్వైవ్ అవుతుందా, దీనిలో ఇన్వెస్ట్ చేస్తే రిటైలర్గా మనకి బెనిఫిట్ ఏంటి, ఈ క్వశ్చన్స్ అన్ని మనం అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం హార్డ్ ఎర్నడ్ మనీని ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి లాంగ్ టర్మ్లో మనకు ప్రాఫిట్స్ కావాలి కాబట్టి డెఫినెట్గా అంటే కొద్దిగా అనాలిసిస్ అనేది చేసుకుంటాం. బట్ ఏంటంటే చీప్గా వస్తుందని చెప్పేసి ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, తాన్లా అనేది ఎప్పుడో జరిగింది, లిస్టింగ్ అయింది, అక్కడి నుంచి కూడా 420కి వెళ్ళింది. దాని తర్వాత చూడండి, ఈ కంపెనీని మనకి రూపాయికి 2 రూపాయలకు కూడా రావడం జరిగింది. సో సపోజ్ ఎవరైనా ఇక్కడ 400 దగ్గర ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఓకే, సో దాదాపుగా 99% వాళ్ళ యొక్క క్యాపిటల్ అనేది లాస్ అయిపోద్ది. బట్ ఏంటంటే గాడ్స్ గ్రేస్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ యూటర్న్ తీసుకొని వాళ్ళ ప్రైస్ అనేది రావడం జరిగింది. బట్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యి ఒక్కొక్కసారి ఏంటంటే ఈ విధంగా ఇంకా డీలిస్టింగ్ అయిపోతాయి. కొన్ని కంపెనీల్లో నేను కూడా ఇన్వెస్ట్ చేశాను, పెన్నీ స్టాక్స్, అవి ఇప్పుడు కనిపించట్లేదు అనమాట అకౌంట్లో. ఓకే, ఎనీహౌ, బట్ ఏంటంటే మనం కొద్దిగా యాక్టివ్గా ఉంటూ అబ్జర్వేషన్ చేయగలిగితే చార్ట్స్ ఏంటంటే ఎప్పుడు కూడా మనకి అబద్ధం చెప్పం. దీనిలో ఫండమెంటల్గా మంచిగా అనాలిసిస్ అనేది చేయగలిగితే, దాని తర్వాత టెక్నికల్గా మనం చూడగలిగితే దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం ఏంటంటే ఈజీగా మనకి ఒక మంచి స్టాక్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఇండియాలో 7,500 స్టాక్స్ ఉన్నాయి. దాంట్లో మనం 2-3 స్టాక్స్ మంచిగా అనలైజ్ చేయగలిగితే టెక్నికల్గా డెఫినెట్గా ఏంటంటే మంచి రిటర్న్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, కొంతమంది అనొచ్చు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ కదా, ఓకే, ఈ బ్రేక్అవుట్ దగ్గర ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని. బట్ బ్రేక్అవుట్ వల్ల చూడండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే మనకి అక్కడ నుంచి కూడా డీలిస్టింగ్ అయిపోయింది అనుకోండి. సపోజ్ మనం దాచుకున్నది ఒక 5,000 కావచ్చు, 5 రూపీసే కావచ్చు, బట్ ఏంటంటే జీరో అయిపోయే అవకాశం. బట్ మల్టీ ఇయర్స్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ అంటారు దీన్ని యాక్చువల్గా. ఇలాంటి స్టాక్స్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే, అంటే ఇది ఒక రెసిస్టెన్స్. మార్కెట్ ఏమైందంటే దీనికి ఫండమెంటల్స్ బాగాలేదు, దీని ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎనీహౌ రీజన్ ఏదైనా కావచ్చు, దీని యొక్క స్టాట్స్ అనేది బాగాలేదనమాట. మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ లేదు, చార్ట్స్లో వాల్యూమ్స్ లేవు, అండ్ ప్రైస్ అనేది పెరగట్లేదు. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ మనం టెక్నికల్ ట్రేడర్గా ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలం. బట్ చూడండి, ఇక్కడ 2009లో స్టార్ట్ అయింది. అది కూడా చీప్ అనుకుంటాం మనం, 95 రూపీస్ 90 రూపీసే కదా అని. బట్ దాని తర్వాత ఈవెన్ 1-2 రూపీస్కి వచ్చింది. 2009 నుంచి February 20, అంటే 11 years తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి వచ్చి దాని తర్వాత 20లో, అంటే ఈ డ్యూరేషన్ అనేది చూడండి, దగ్గర ఈ హై నుంచి మనకి బ్రేక్అవుట్ అయిన డ్యూరేషన్ చూస్తే 4,000 రోజులు అనమాట. అంటే ఇక్కడ ఎవరైతే హోల్డ్ చేశారో వాళ్ళు 4,000 రోజులు హోల్డ్ చేయాలి, దగ్గర 12 సంవత్సరాలు అనమాట. ఓకే, 13 సంవత్సరాలు హోల్డ్ చేస్తే వాళ్ళ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. బట్ టెక్నికల్ ట్రేడర్గా అడ్వాంటేజ్ ఏంటంటే మనకి చూడండి, ఇక్కడ మనం చేసామనుకోండి బై అనేది, బట్ ఎక్స్పెన్సివే. ఎందుకంటే 2 రూపీస్ బై చేసే వాళ్ళకి 110 రూపీస్ దగ్గర బై చేసే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే పీరియడ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ దగ్గర 13-14 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ ఇక్కడ నుంచి కూడా వెరీ క్విక్ మూవ్ అనమాట మనకి. లైక్ ఏంటంటే స్పాన్ ఆఫ్ 1-2 ఇయర్స్లో మల్టిపుల్ రిటర్న్ రావడం అనేది జరిగింది. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ టు బి ఆనెస్ట్గా ఏంటంటే ఏంటి ఈ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అంటే, వాళ్ళకి ప్రీవియస్గా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫైనాన్షియల్గా, మ్యాక్స్ ప్రాబ్లమ్స్ అనేది ఫైనాన్షియల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఇంటర్నల్గా ఏదన్నా ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఏంటంటే 2020లో వాళ్ళకంతా కూడా మంచి తరుణం వచ్చిందని చెప్పొచ్చు. ప్రతి వాళ్ళకి ఒక మంచి రోజు, చెడ్డ రోజు ఏదైతే వస్తూ ఉంటుందో, అప్ అండ్ డౌన్స్. అదేవిధంగా ఈ తాన్లా అనే కంపెనీ ఎప్పుడో స్టార్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళకి 2020లో మంచి డేస్ అనేవి వచ్చినాయని చెప్పేసి చార్ట్స్ ద్వారా క్లియర్గా తెలుసు. సో ఇలా మనం 7,500 కంపెనీ నుంచి ఒక 2, 3, 4, 5, ఒక 10 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే
దాంట్లో ఒక 5 to 6 స్టాక్స్ అనేది మనం అనుకున్న డైరెక్షన్లో మూవ్ అయినా చాలు, మంచి రిటర్న్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనం ప్రైస్ని ఎప్పుడు కూడా చూడకూడదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎస్ బ్యాంకు ఐడియా ఇక్కడ చూడండి, మనకి 758% రిటర్న్ అనేది రావడం జరిగింది మంత్లీ చార్ట్లో. అంటే మనం ₹1 అనేది ఇన్వెస్ట్ చేస్తే మనకి ₹7.5 రావడం అనేది జరిగిందనమాట ఇక్కడ. ఇప్పుడు ఐడియా ఎస్ బ్యాంక్ ఏంటంటే అదేవిధంగా స్ట్రగుల్ అవుతాయి, ఆ స్టాక్స్ ఎక్కడికి వెళ్ళవు, స్ట్రగుల్ అవుతాయి. బట్ చెప్పలేం, మార్కెట్ యొక్క సిచ్యువేషన్ అనేది ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు. ఫ్యూచర్ అనేది ఎప్పుడు కూడా ఒక అన్సర్టనిటీ ఉంటుంది అనమాట. బట్ వాళ్ళు కన్సోలిడేషన్ జరిగి వాళ్ళకు కూడా మంచి రోజులు వస్తే ఈ విధంగా మనకి చార్ట్స్ ద్వారా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఐ హోప్ మీ అందరికి కూడా ఈ పాయింట్ అర్థమైందని చెప్పి భావిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూస్తే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ కంపెనీ ఎప్పుడో లిస్టింగ్ అయింది. చూసుకోండి, ఇక్కడ దగ్గర 95లో లిస్టింగ్ అయింది. అయిన ప్రైస్ ₹15. దాని తర్వాత మళ్ళీ కిందకి రావడం జరిగింది, ₹2 రావడం జరిగింది. బట్ ఈ పాయింట్ దగ్గర ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటారో, ఎందుకంటే ఇది ఒక మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ పనిచేసింది. ఈ పాయింట్ దగ్గర కొద్దిగా జూమ్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్, ఫైనల్గా ఏంటంటే ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది స్ట్రాంగ్గా మూవ్ అవడం అనేది జరిగింది. సో ఈ పాయింట్ దగ్గర మనకు కన్ఫర్మేషన్ రావడం జరిగింది. అగైన్ ఏంటంటే మనకి ఎక్స్పెన్సివ్ ప్రైసే ఇది అయినప్పటికి కూడా మనకి ఏంటంటే మనం పెట్టిన అమౌంట్ అట్లీస్ట్ మనకి సేఫ్టీ మార్జిన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అక్కడ నుంచి కూడా మంచి మొమెంటం అనేది వెళ్ళింది. ₹80, ₹50, ఇప్పుడు ఏమైందంటే ₹8,000 దాకా కూడా వెళ్ళటం జరిగింది. అదీగాక ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ గుజరాత్ ఆల్కలైజ్ చూస్తే June 16th బ్రేక్అవుట్ అనేది జరిగింది. చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి బ్రేక్అవుట్కి మనకి దగ్గర 10 years అనేది పట్టింది ఫ్రెండ్స్. ఓకే, ఈ స్టాక్స్ అన్ని కూడా ఎందుకు మీకు చెప్తున్నానంటే మీరు కూడా అనలైజ్ చేయండి, ఇలాంటి మంచి స్టాక్స్ని ఐడెంటిఫై చేయండి. ఓకే, డెఫినెట్గా ఏంటంటే వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. అగైన్ ఏంటంటే మొత్తం కూడా వారెన్ బఫెట్ రూల్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం మొత్తం ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటే స్టాక్లో చేయకూడదు ఫ్రెండ్. ఓకేనా, అట్లీస్ట్ ఏంటంటే ఒక 10%, 20%, 15% అలా మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి ఒక స్టాక్లో. ఓకే, దాని తర్వాత అబౌట్ మనం చూసుకుంటే మంచి కన్సాలిడేషన్ జరిగిన పాయింట్ని, ఈ పాయింట్ దగ్గర 1834 దగ్గర బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఈ బ్రేక్అవుట్ తర్వాత మనకి 1800 నుంచి ఇప్పుడు 22,000కి వెళ్ళటం అనేది జరిగింది. సో ఈ రేంజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఈ రేంజ్ అనేది మనకి ఎంత ఎక్కువగా ఉండి అంత ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 1309 రోజులు అంటే దగ్గర 4 years కన్సాలిడేషన్ జరిగింది. ఓకే, 4 years కన్సాలిడేషన్ నుంచి బయటకు వస్తుందంటే దీని యొక్క ఫండమెంటల్స్ అనేది మనకి దీంట్లో చేంజెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట ఎక్కడ ఈ చార్ట్ ద్వారా. అందుకని టెక్నికల్ అనాలిసిస్లో చార్ట్ ప్యాటర్న్స్ అనేవి ఎప్పుడూ రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, హ్యూమన్ ఎమోషన్స్ అంటాం వీటిని. హ్యూమన్ ఎమోషన్స్ అనేవి మనకి చార్ట్స్ ద్వారా క్లియర్గా మనం రీడ్ చేయగలిగితే ఒక మంచి బెస్ట్ స్టాక్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలం ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చిందని భావిస్తున్నాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.